ఫ్రెండ్స్, ప్రీవియస్లీ మైక్రోమాక్స్ కి సంబంధించినటువంటి కేస్ స్టడీని అయితే మనం చూసాం. అంటే అసలు ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇది ఎలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది, ఆ తర్వాత వీళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా మనం అయితే మాట్లాడుకుందాం. ఆ వీడియోలో చాలా మంది కామెంట్ చేసింది ఏంటి అంటే సేమ్ లావా కూడా చేయండి, అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ ని మా ముందు తీసుకొని రండి అని చెప్పి. సో అందుకోసమే ఈ రోజు మీ ముందుకి లావా బ్రాండ్ కి సంబంధించినటువంటి కేస్ స్టడీ. అంటే యాక్చువల్ గా ఈ లావా బ్రాండ్ ఏదైతుందో మనకు 2009లో ఎస్టాబ్లిష్ అయింది. అంటే మైక్రోమాక్స్ ఎస్టాబ్లిష్ అయిన సంవత్సరం తర్వాత. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఇప్పుడు మైక్రోమాక్స్ కన్నా లావానే లీడింగ్ గా ఉంది. దీనికి గల కారణం ఏంటి అంటే ఆగండి, డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. దానికంటే బిఫోర్ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్ గా ఉండండి, సో దట్ మరింత అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా లావా. డైరెక్ట్ గా వీళ్ళు వచ్చేటప్పటికే కంప్యూటర్ కాంపోనెంట్స్ లేదా ఇంకా సమ్ కంపెనీస్ కి మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తయారు చేసి ఇవ్వటం ఇలాంటివి అయితే రాలేదు మైక్రోమాక్స్ లాగా. డైరెక్ట్ గా వీళ్ళు వచ్చేటప్పటికే మొబైల్ ఫోన్ ప్రొడక్షన్ లోకి వచ్చారు. బేసిక్ గా 2009లో ఆల్మోస్ట్ 6 ఫౌండర్స్ తో కలిపి ఈ సంస్థ అనేది ఏర్పాటు అవడం అయితే జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి పర్సన్ సునీల్ రైనా. యాజ్ ఆఫ్ నో ప్రెసెంట్ బిజినెస్ హెడ్ అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ ప్రెసిడెంట్ కూడా ఇతనే. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మొబైల్ ఫోన్స్. మైక్రోమాక్స్ లాగా ఈవీ సెక్టార్స్ లోకి ఇట్లాంటి వాటిలోకి అయితే వెళ్ళలేదు. అండ్ థర్డ్ పార్టీగా మ్యానుఫ్యాక్చరింగ్ ఓఎం మ్యానుఫ్యాక్చరింగ్ లాగా వేరే కంపెనీస్ కి అయితే వీళ్ళు కంప్లీట్లీ పని చేయట్లేదు. కాకపోతే ఫస్ట్ ఇనిషియల్ గా వీళ్ళు మార్కెట్ లోకి ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి, అంటే 2009 నుంచి 2011 దాకా వీళ్ళకి సంబంధించినటువంటి ఫీచర్స్ ఫోన్స్ మీదనే ఎక్కువగా వీళ్ళైతే కాన్సన్ట్రేట్ చేశారు. స్మార్ట్ ఫోన్స్ ని పక్కకు పెట్టి, అఫ్ కోర్స్ ఆఫ్లైన్ లో వీళ్ళ సేల్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ కూడా. అండ్ ఆఫ్లైన్ లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కూడా పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. సో 2010లో వీళ్ళు వచ్చేటప్పటికే లావా B2 అలాగే B5 అని చెప్పి ఆల్ఫా న్యూమరికల్ కీప్యాడ్ తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లైక్ క్వాలిటీ కీప్యాడ్ బ్లాక్బెర్రీ ఫోన్స్ మనం చూసారా, ఆ కైండ్ ఆఫ్ ఫోన్స్ ను కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ 2011లో లావా S12 అనేటువంటి ఫస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ని అఫీషియల్ గా వీళ్ళు మన ఇండియన్ మార్కెట్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. 2012 నుంచి 2014 దాకా వీళ్ళు సక్సెస్ఫుల్ గా మార్కెట్ లో విపరీతమైనటువంటి మోడల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. బట్ 2014 నుంచి 2018లో వీళ్ళ మార్కెట్ షేర్ అనేది ఘోరంగా డిక్లైన్ అవ్వడం జరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పట్లో చైనా మొబైల్ ఫోన్స్ మన ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవటం. సో బేసిక్ గా మన ఇండియన్ మొబైల్ ఫోన్స్ కన్నా అవి మరింత చవకగా అండ్ ఇంకా చెప్పాలంటే ఆఫ్లైన్ కన్నా కానీ ఆన్లైన్ సెంట్రిక్ గా ఎక్కువగా మార్కెట్ లోకి అమ్ముడుపోవడం అయితే స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ లో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి చాలా సులువుగా ఈ క్లిక్ అవేలో చైనీస్ స్మార్ట్ ఫోన్స్ అది కూడా చవకగా రావటం తోటి మన ఇండియన్ బ్రాండ్ అయినటువంటి లావా లాంటి కంపెనీస్ కొంచెం మరుగున పడ్డాయని చెప్పొచ్చు. బట్ దీంతో లావా డిసప్పాయింట్మెంట్ మాత్రం అస్సలు కాలేదు. అగైన్ వీళ్ళ ఓన్ R&D అండ్ నోయిడాలో వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని 2018లో వీళ్ళ R&D లోంచి అలాగే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ లోంచి కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా. ఈవెన్ ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా మన ఇండియాలోనే తయారై ఇండియన్ రకరకాల ఓఎం మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకొని మార్కెట్ లోకి తీసుకొచ్చినటువంటి మొబైల్ ఫోనే లావా ప్రైమ్ ఎక్స్. అండ్ ఇంతే కాదండో, ఇదే సంవత్సరంలో ఇదే ఫోన్ తోటి వీళ్ళు ఇంటర్నేషనల్ గా మార్కెట్ లో కూడా ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది ఈ ఫోన్ ని ఎక్స్పోర్ట్ చేయడంతో. అఫ్ కోర్స్ ఇది పెద్ద సక్సెస్. దీని తర్వాత వీళ్ళు కస్టమైజేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అసలు ఈ కైండ్ ఆఫ్ యూనిక్ థింగ్ మీద ఏ బ్రాండ్ కూడా మనకు వర్క్ చేయలేదు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్స్ లోను అలాగే ల్యాప్టాప్స్ లోను ఏ విధంగా మీరు ర్యామ్ ని పెంచుకోగలరు, హార్డ్ డిస్క్ ని పెంచుకోగలరు, అలాగే చిప్స్ అన్నిటిని మనం మోడిఫై చేసుకోవచ్చు చూసారా, సేమ్ అదే విధంగా ర్యామ్ ని రోమ్ ని వీటన్నిటిని మనము అప్గ్రేడ్ చేసుకునేటువంటి విధంగా మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఇండియాలో R&D చేసినటువంటి కంపెనీ కూడా లావానే. స్టిల్ ఇప్పటికీ కూడా ఏ బ్రాండ్ కూడా దీనికైతే డేర్ చేయట్లేదు. అండ్ దీన్ని వీళ్ళు మై జీ సిరీస్ అనేటువంటి పేరుతో మార్కెట్ లోకి తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇంతే కాదంటూ ఇదే సంవత్సరంలో వీళ్ళు ఒక ఫీచర్ ఫోన్ అంటే లైక్ కీప్యాడ్ ఫోన్ ఉంటుంది చూసారా, నాట్ ఎ స్మార్ట్ ఫోన్, దీంట్లో వీళ్ళు బ్లడ్ మానిటరింగ్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ రెండింటిని మానిటర్ చేసేటువంటి సెన్సార్ ని కూడా వాళ్ళు ఆ ఫీచర్ ఫోన్ లో ఇంటిగ్రేట్ చేశారు. ఏదైతే ఇవాళ రేపు మనం కామన్ గా ఒక స్మార్ట్ ఫోన్ లో చూస్తుంటాం, ఫీచర్ ఫోన్ లో ఇది తీసుకుని రావడం అంటే కొంచెం యూనిక్ థింగే కదండి. అండ్ ఇంతే కాదు, వీళ్ళు ఇంటెల్ అలాగే గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ తోటి డైరెక్ట్ గా కొలాబరేట్ అవుతూ వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్స్ ను కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటి పేర్లే లావా జోలో X900 సిరీస్. ఇవి 2012లోనే తీసుకొచ్చారు. ఇలా వాళ్ళు వాళ్ళ సెగ్మెంట్ లో కొంత యూనిక్నెస్ ని మనకు చూపిస్తూ
చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇలా జరుగుతుండగా 2020 వచ్చేటప్పటికే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ ని కంప్లీట్లీ వదిలేయటం అయితే జరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చైనీస్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటి కాంపిటీషన్ ని మన ఇండియన్ బ్రాండ్ అయితే తట్టుకోలేకపోయింది ఇంటర్నేషనల్ గా. బట్ మన ఇండియాలో మాత్రం వీళ్ళు యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇదే సందర్భంలో మనకి చైనాకి కలిగినటువంటి కొన్ని బార్డర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి చూసారా. సో ఆ టైంలో మన నరేంద్ర మోడీ గారు పిఎం గారు కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి, వాయిస్ ఫర్ లోకల్ అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్ ని మనకు తీసుకొని రావడంతో వాటిని ఈ లావా కంపెనీ యూటిలైజ్ చేసుకొని చీనీ కమ్ అనేటువంటి పేరును అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ని వీళ్ళు హైలైట్ చేస్తూ, అంటే చైనీస్ స్మార్ట్ ఫోన్స్ మొత్తాన్ని కూడా మనం అవాయిడ్ చేయాలి, మన ఇండియన్ బ్రాండ్స్ ని మనం కాపాడుకోవాలి, మన ఓన్ బ్రాండ్ మొబైల్ ఫోన్స్ ని వాడదామన్న ఉద్దేశంతో వీళ్ళు లాంచ్ చేసినటువంటి మొబైల్ ఫోన్ లావా అగ్ని. అది కూడా 2021. అండ్ మన ఇండియన్ బ్రాండ్ కి సంబంధించినటువంటి మొట్టమొదటి 5G మొబైల్ ఫోన్ కూడా ఇదే. అండ్ లావాలో అగ్ని సిరీస్ లో ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. లావా అగ్ని 2 హ్యూజ్ సక్సెస్. అండ్ లావా అగ్ని 3 మొన్న రీసెంట్ గా లాంచ్ చేశారు చూసారా, డ్యూయల్ డిస్ప్లేస్ తోటి క్రేజీ ప్రైసింగ్ తోటి దీన్ని మన ముందుకైతే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే లావా మరొక యూనిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని కూడా మన ముందు తీసుకొస్తుంది. అదేంటి అంటే మన ఇండియన్ కస్టమర్స్ ట్రస్ట్ ని బిల్డ్ చేయటం. ముఖ్యంగా ఫోన్ కొన్నప్పుడు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మీద కూడా వీళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నారు అని అంటే, ఈ రోజుకి మీరు అది 10,000 కొన్నారా, 20,000 కొన్నారా, 30,000 కొన్నారా అని కాదు, ప్రీమియం ఫోన్స్ కి సర్వీస్ ఇస్తామని కాదు, ఏ మొబైల్ ఫోన్ అన్నా వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్ మొబైల్ కొన్నారు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మనకి సర్వీస్ చేయడంతో పాటు ఒకవేళ సర్వీస్ చేయలేకపోతే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఓన్ R&D ఫెసిలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా మన ఇండియాలో నోయిడాలో ఉండటం వల్ల ఎలాంటి చైనీస్ బ్రాండ్స్ మీద వీళ్ళు ఆధారపడకుండా అండ్ ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ తోటి మన ముందుకు కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకొస్తూనే ఉన్నారు. అండ్ గూగుల్ తో కావచ్చు, ఇంటెల్ తో కావచ్చు, మీడియాటెక్ తో కావచ్చు, వీళ్ళతోటి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ కూడా కొనసాగించడం వల్ల మనకి కొత్త కొత్త మొబైల్ ఫోన్స్ సరికొత్త R&D చేస్తూ వీళ్ళ ప్రొడక్ట్స్ ని సరికొత్తగా మన ముందుకైతే ప్రెజెంట్ చేయగలుగుతున్నారు. యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ బ్రాండ్ లో స్టిల్ ఇంకా సస్టైన్ అవుతూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఏకైక కంపెనీ ఈ లావా అని ఖచ్చితంగా మనం అయితే చెప్పొచ్చు. సో మన ఇండియన్ బ్రాండ్స్ అయితే మనం ఎంకరేజ్ చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం వాయిస్ ఫర్ లోకల్. సో నన్ను అడిగితే కనుక లావా ఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ అని నేను చెప్తాను. ఇంకా మీరేమనుకుంటున్నారు ఈ లావా బ్రాండ్ గురించి అండ్ మీ తరఫున ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఉందా లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కేస్ స్టడీ దేని గురించి అనుకుంటున్నారు, ఏ బ్రాండ్ గురించి ఏమంటున్నారు, లెట్ మీ నో, కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.